యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవండి. నా ఇష్టమును నెరవేర్చుకునేటకు నేను రాలేదు గాని నన్ను పంపిన వారి నిమిత్తము. హల్లెలూయా. యేసయ్య ఏమంటున్నాడంటే, నేను నా చిత్తం నెరవేర్చుకోవడానికి ఈ భూమి మీదకి రాలా, నన్ను పంపిన చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి నేను వచ్చానంటున్నాడు. ఇది మనకు కూడా వర్తించిందండి. హల్లెలూయా. ఈ మాట మనకు కూడా వర్తించింది. మనము మన చిత్తాలు నెరవేర్చుకోవడానికి కాదు, మనల్ని పంపాడే. ఇప్పుడు ఆ కాకిని పంపించింది ఎవరు? నోవా. ఆ కాకి ఏం చేయాలి? దాని చిత్తం కాదు చేయాల్సింది. ఎవరైతే పంపించాడో, ఎందుకు పంపించాడో ఆ పని చేయాలి. కానీ చేసిందా? చేయలా. ఈనాడు కూడా మనందరినీ దేవుడు భూమి మీదకి పంపించాడు ఆయన చిత్తము నెరవేర్చడానికి. ఆమె హల్లెలూయా. ఏం నెరవేర్చడానికి ఆయన చిత్తము? ఎందుకు వచ్చేవాడి భూమి మీదకి? ఒకటి, దేవుడికి మహిమ తేటానికి. 2, దేవుడి కోసం బ్రతకడానికి. 3, సత్క్రియలు చేయటానికి. 4, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. మరొక మాట చూడండి, మనం త్వరగా ముగించుకున్నాం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు అంటాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ చాలండి. హల్లెలూయా. దేవుడు అద్భుతమండి. ఇది మాత్రం దేవుడు ఎందుకు చేశాడట మనల్ని తెలుసా? ఈ భూమి ధనం అన్ని కూడా ఏలటానికి చేశాడట. ఆమేన్. హల్లెలూయా. పైనేమో దేవుడు ఉంటే, దేవుడు తర్వాత ఈ జంతువుల్ని, పక్షుల్ని, పాకు పురుగుల్ని వేలుబడి చేయడానికి ఏలికలుగా, పాలకులుగా, నాయకులుగా, తలగా, పైవారిగా మనం చేశాడు. హల్లెలూయా. దేవుడు కోరిక ఏంటంటే ఏలేవారిగా ఉండాలి, పాలించేవారిగా ఉండాలి, అంతేగాని లొంగిపోయి పాపానికి కుంగిపోయేవారిగా ఉండొద్దు. ఆమేన్. అయితే ఇన్ని కారణాలు ఉన్నాయి కదండి, ఇంకా చాలా మంది చెప్పుకుంటే టైం లేదు. కానీ ఎందుకు మనం పంపబడ్డం? ఇన్ని కారణాలు ఉన్నాయి కదా. మనం చేస్తున్నామా?